కొంతమంది ఆఫీస్లో చాలా ఓపెన్ అయిపోతూ ఉంటారు అనమాట. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చి ఏం సోప్ వాడతారు మీరు అన్నాడు. అదెందుకు నీకు, నేనే ఎప్పుడు నా సోపుని దగ్గరికి చూడలేదు, అది ఏంటో. ఏం సోప్ వాడతారా మీరు? మైసూర్ శాండిల్ అన్న. డవ్ వాడండి అన్నాడు. ఎందుకు చెప్తున్నావు నాకు? అది డవ్ ఈజ్ ద బెస్ట్ సోప్ అండి, ఇదిగో ఏం ఇంటిగ్రేషన్ లేదు, మీరు వాడండి మీకు నచ్చుద్ది. రెండో రోజు ఇంత సీరియస్గా చెప్తున్నాడంటే బెస్ట్ సోప్ అంటున్నాడు కదా అని చెప్పి డవ్ కొనుక్కొని ఇంటికి వచ్చా. మామూలుగా 5 నిమిషాలు అయిపోతుంది నా స్నానం, అరగంట అయింది. పోదే, అది పోదు, గ్రీజులో మునికి బయటకు వచ్చినట్టు నా పరిస్థితి. ఇదేం సోప్ రా బాబు, పోనీ సోప్ వదలలేదు ఓకే, సోప్ పట్టుకోలేకపోతున్నాను, సెకండ్కి ఒకసారి జారిపోతుంది అది. అమ్మని అమ్మ ఇదేందా ఇలా ఉందని చెప్పి మళ్ళీ రెండో రోజు వస్తే ఏంటి అంకుల్ ఎట్లా చేస్తున్నావు నువ్వు, మొత్తం అసలు ఏం కష్టంగా ఉంది డవ్ అంటే, మీ స్కిన్కి పడిపోతే వాడద్దు అని. ఇప్పుడు ఎరుపుక కొన్నాను కదరా, ఇప్పుడు కొన్నాను కదా, ఇప్పుడు అది ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఉండేదే ఒక్కడిని. నేను ఎలాంటి వాడిని అయితే చివరిలో ఇది ఎరిగిపోతే అది వాడా, అది ఎరిగిపోతే 2 కలిపి వాడా, అంతే. అబ్బాయిలు అంతే. నేను ఒకసారి షాంపూతో స్నానం చేశా ఒళ్ళంతా, ఏదో తోదగా లైట్గా బొక్కలే. నన్ను వదిలితే రిన్సప్తో కూడా చేస్తా. బర్రెకి నాకు ఏం తేడా లేదు. సేమ్ గా వచ్చి ఫ్రెండ్లీగా ఒక 4000 కొట్టండి అన్న. కొట్టాలా? ఎందుకు కొట్టాలరా బాబు నీకు, నా జీతమే సరిపోక నేనే 5-6 వేలు ఇంట్లోంచి అడుక్కుంటూ ఉంటాను. కొట్టండి చెప్తాను. ఏం చెప్తావు అసలు, నువ్వు ఎత్తావా ఇవ్వా? 4000 కొట్టమంటున్నావు నా దగ్గరికి వచ్చి. రోజు స్నాక్స్ షేర్ చేసుకునేవాడు, ఫుడ్ షేర్ చేసుకునేవాడు. ఆ రోజు కూర ఇవ్వట్లేదు నాకు, నీ కూర 4000 అట్టయితే అయ్యాడండి బాబు. రోజు కూరలు పెడుతున్నాడు కదా అని చెప్పి నేను ఓన్లీ వైట్ రైస్ తెచ్చుకుంటాను.